జరిగిన వ్యవహారం ఇంకా తేలలేదు 6 నెలల్లో. మళ్ళీ ఈ లోపు అప్పులు చేసింది ఏంటి, వీళ్ళు తినేసింది ఎక్కడ, దాచేసుకుంది ఎక్కడ, ఢిల్లీకి పంపించింది ఎక్కడ? రాజశేఖర్ గారు సార్, మీరు అప్పులు 8 నెలల్లో 1,45,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇస్తారు? ఎవరు ఇస్తారు? అప్పులు తీసుకొచ్చి విద్యాసాగర్ గారు ఒక నిమిషం చెప్పనివ్వండి. విద్యాసాగర్ గారు కాదు, ఒక నిమిషం చెప్పనివ్వండి. విద్యాసాగర్ గారు ఒకసారి మాట్లాడు కాదు. ఇప్పుడు మీరు కాదు, ఒక్క నిమిషం. కూటమి నుంచి ముగ్గురున్నారు, ఆయన మాట్లాడండి ఒక్క నిమిషం. ఆయన చెప్పలేమండి. విద్యాసాగర్ గారు ఇప్పుడు మీరు అసెంబ్లీలో మైక్ ఇవ్వట్లేదని ఆయన రానన్నాడు, ఇక్కడ కూడా మాట్లాడకపోతే ఎలాగా? మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడనివ్వట్లేదా అని రానన్నాడు, ఇక్కడ కూడా మాట్లాడకపోతే మాట్లాడనివ్వండి ఒకసారి. ఏ పద్ధతి ప్రకారం ఇచ్చినారు? ఏదైనా మాట్లాడడానికి ఒక పద్ధతి ఉండాలి కదా. ఎవరు ఇచ్చారు 1,45,000 చెప్పనివ్వండి. కొంచెం చెప్పండి. ఏమైనా హాస్పిటల్లో ప్రూఫ్స్ తెచ్చారా? జగన్మోహన్ గారు ట్రీట్మెంట్ తీసుకున్నారని ఏ పద్ధతిలో మాట్లాడారు? ఆరోగ్యం బాగలేకుండా ట్రీట్మెంట్ తీసుకున్నారు లండన్ లో. ఏ పద్ధతి మానేసి విద్యాసాగర్ గారు డైవర్ట్ అవ్వద్దు. ఏ పరిమితి వెళ్తున్నాడు చెప్పండి? ఏ పరిమితి వెళ్తున్నాడు చెప్పండి? వెళ్ళడా అంటే పార్టీ ఓడిపోయాడా? అందరూ పక్కన వెళ్ళిపోతుంటే కూర్చుంటావా? అంటే నీ పార్టీ మీద ఉన్నటువంటి ఏం మాట్లాడతారు మీరు? లండన్లో ఏం పని? విద్యాసాగర్ గారు, రాజశేఖర్ గారు, విద్యాసాగర్ గారు ప్లీజ్ కాదండి. ఏం పని అట్లా కాదు విజయసాగర్ గారు. ఇప్పుడు కాదు కదా, ఆయనకి కోర్టు ఒక్క నిమిషం, ఆయనకి కోర్టు అనుమతి ఇచ్చింది, ఆయన వెళ్ళాడు కాదు, ఆయన ఎక్కడికైనా వెళ్తాడు, అది వదిలేయండి. కాదు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు లండన్ పోలే, ఇండియన్లో వేరే దేశాలకు కాదండి. ఆయన ఏదో వాళ్ళ పిల్లల కన్వకేషన్కి వెళ్ళినట్టున్నారు. దాని గురించి కాదు. నాకు ఒక విషయం చెప్పండి రాజశేఖర్ గారు, ఇవాళ విజయసాయిరెడ్డి గారు, షర్మిల ఒకటి అవుతున్నారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి అందరూ వెళ్ళిపోతున్న పరిస్థితికి కారణం ఏంటి? వీళ్ళని ఆపుకోగలరా? పార్టీ నిలబడదా? అది ఇవాళ చర్చ. నేను ప్రస్తావించానంటే ఆయన ఏదో మందులు అన్నారని, మంత్రి ఎందుకు అన్నారో మందులు నాకు తెలియదు. లేదంటే వాళ్ళు ప్రూఫ్ పెట్టాలి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి పలానా హాస్పిటల్లో పలానా సైకో దానికి ట్రీట్మెంట్ తీసుకున్నారు అని పెడితే దాని మీద చర్చిద్దాం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. విద్యాసాగర్ గారు ఆ చీడు పట్ల నాకు మాట్లాడదాం. రైట్, రాజశేఖర్ గారు ఒక నిమిషం. రాజశేఖర్ గారు 6 నెలలో 7 నెలలో 1,45,000 కోట్లు ఏ బ్యాంక్ ఇచ్చింది? ఎప్పుడు ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది? ఎట్లా ఇచ్చింది? చూపించాయా? చూపించు. చెప్పండి రాజశేఖర్ గారు, ఎవరిచ్చారు అప్పులు? 1,40,000 కోట్లు ఇస్తే ఆనందమే కదా. ఆ 15,000 కోట్లు కూడా మా ఆంజనేయ రెడ్డి గారు ఇవ్వలేదు, ఇప్పించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉండి ఇప్పించారు. మళ్ళీ కట్టాల్సిందే అవి వడ్డీలేసి. ఋషి గారు, నాకు కొంచెం టైం ఏంటి సార్? చెప్పండి. ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడారు. ఆ అంశాలు పోయి డైవర్షన్ మళ్ళీ వేరే అంశాల మీదకి వెళ్తుంది. నేను ఇప్పుడు విశ్వసనీయత గురించి మాట్లాడారు అందరూ. ఇప్పుడు మాట్లాడినటువంటి ముగ్గురు కూడా విశ్వసనీయత గురించి విశ్వసనీయత అంటే నేను ఒక మాట చెప్తాను సార్, రాజకీయాల్లో విశ్వసనీయత అవసరము అనేటువంటి మాట వాడారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే మోడీ గారిని కుటుంబ విలువలు తెలియదు మోడీకి, భార్యనే చూసుకోలేనుడు దేశాన్ని ఎలా పాలిస్తాడు
అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ దేశాన్ని నాశనం చేశాడు అనేటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి